నమస్తే. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న ముఖ్యంగా కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని బంజారాహిల్స్ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చేందుకు పోయిన సందర్భంలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి నేను వెళ్ళినా, కానీ అక్కడికి పోయేసరికి అక్కడ వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు అనే విషయాన్ని నిన్న చాలా స్పష్టంగా పోలీస్ స్టేషన్ బయట మాట్లాడిన ప్రెస్ మీట్లో కావచ్చు, అట్లనే తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలు ఈ రోజు కాదు, గతంలో కూడా 2-3 నెలల కిందట కూడా ఆయన తెలంగాణ భవన్ వేదికగా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. ఆయన ఫోన్ని ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఫోన్ ట్యాప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. నాకు తెలుసు నా ఫోన్ని ట్యాప్ చేస్తుంది అనే విషయం. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళే క్రమంలో ఒకవేళ అక్కడ ఫంక్షన్కి కనుక అటెండ్ అయితే అక్కడ డ్రగ్స్ పెట్టి నన్ను డ్రగ్స్లో ఇరికించే ప్రయత్నం పోలీసులు చేశారు. ఆ విషయం నాకు ముందే తెలిసి అక్కడి నుంచి బయటకు వచ్చాను అని చాలా స్పష్టంగా ఆ ప్రెస్ మీట్ వేదికగా 2-3 నెలల కిందటనే ఆయన చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే అందులో భాగంగా నన్ను టార్గెట్ చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని, అరెస్ట్ కంటే ఇంకా దారుణంగా కూడా ఆయన్ను డ్రగ్స్లో ఇరికించాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా కొద్ది రోజుల ముందు నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న బంజారాహిల్స్ పిఎస్లో ఆయన ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన బంజారాహిల్స్ పిఎస్కి కంప్లైంట్ చేసేందుకు నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు పిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ పైన కేసు పెట్టాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం సీన్ కట్ చేస్తే కేసు పెట్టేందుకు పోయినటువంటి కౌశిక్ రెడ్డి పైన ఈరోజు ఉదయం బంజారాహిల్స్ పోలీసులు ఇంటికి వచ్చి ఆయన పైనే కేసు పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. అయితే నిన్న కౌశిక్ రెడ్డి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్. ఇవాళ నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక శాసనసభ్యులుగా నా ఫోను ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద కూడా కేసు బుక్ చేయాలని నేను ఇవాళ అపాయింట్మెంట్ తీసుకొని ఏసీపీ గారి దగ్గరికి మరీ వస్తే, నేను వస్తున్న కంటే 2 నిమిషాల ముందే ఏసీపీ గారు పారిపోతారు, నేను వచ్చినాక సిఏ గారు పారిపోతారు. పారిపోయే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకొని, మీరు పిటిషన్ తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి, పిటిషన్ అనేది మీరు తీసుకోవాలి కదా అని మేము అడిగితే, నేను ఒక శాసనసభ్యుని, ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్స్, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏ ఆఫీసర్ అయినా ఒక శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద SHO టు కమ్ అండ్ రిసీవ్ హిమ్ అండ్ టేక్ హిమ్ ఇన్ సైడ్. దిస్ ఈస్ ద డ్యూటీ అండ్ దిస్ ఇస్ రూల్స్. ఇది ఆయన నిన్న ప్రెస్ మీట్ అంటే బంజారాహిల్స్ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇవి. నేను నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది బంజారాహిల్స్ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చినా, కానీ అక్కడ సరైన రెస్పాన్స్ రాలేదు అనేటువంటిది అని చెప్తున్నారు. కట్ చేస్తే ఈరోజు పొద్దున ఉదయం ఇది కౌశిక్ రెడ్డి ఇల్లు. కౌశిక్ రెడ్డి ఇంట్లో పోలీసులు వచ్చి, ఇది కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ బయట పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు కౌశిక్ రెడ్డి ఇంటికే కాదు, లోపల ఆయన బెడ్రూమ్ బయట ఉన్న సీన్ ఇది. ఇది బెడ్రూమ్ బయట పోలీసులు నిల్చుంటే హరీష్ రావు కలిసేందుకు పోయారు కౌశిక్ రెడ్డి ఇంటికి. అవసరమైతే మీరు నోటీసులు ఇస్తే వస్తారు, ఎందుకంటే ఆయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర చేయాల్సిన, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన ఇది కాదు అని మాట్లాడినందుకు హరీష్ రావు గారు ఇది కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిన హరీష్ రావుని అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేయడంతో పాటు అరెస్ట్ చేస్తున్న క్రమంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడుర్రి. ఒక కానిస్టేబుల్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి హరీష్ రావు గారే అది చెప్తారు, ఒక్కసారి వినుర్రి మీరు.
ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకుండా ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకుండా ఇది ఇంతకంటే ఎక్కువ చేయకు తమాషాలు చేస్తున్న అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఆయన ఒక మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేరుకున్నారు అనే సమాచారం తెలుసుకున్న తర్వాత హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిన టైంలో హరీష్ రావును అరెస్ట్ చేస్తూ ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్న మాటలు అవి. దాని తర్వాత ఇది కౌశిక్ రెడ్డి అరెస్టు. ఇప్పటివరకు మనం చూసినాం కదా, బెడ్రూమ్ బయట పోలీసు వాళ్ళు ఉండే కదా, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నారు కౌశిక్ రెడ్డిని. ఇది ఆయన అరెస్ట్ చేస్తున్న క్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ప్రశ్నించడం నేరం అయిపోతుందా? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇట్లా ఇంత అన్యాయం ఏంది? అరెస్ట్ చేస్తున్నారు మీరు నన్ను. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కదా, మేము ప్రభుత్వం చేస్తా అన్న మాటలనే, ప్రభుత్వం చేస్తా అన్న పనులనే, ప్రభుత్వం చేస్తా అని ఇచ్చినటువంటి హామీలనే చెయ్యమని అడిగితే అన్యాయంగా అరెస్టులు చేయడం ఏంది అని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మీరు చూడొచ్చు విజువల్లో, ఇంతకుముందు చూసిన విజువల్లో ఆయన బెడ్రూమ్ బయట పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, పైనుంచి తీసుకొని వస్తున్నారు. ఆయన బెడ్రూమ్ బయట కావలి కాసి వాళ్ళు కౌశిక్ రెడ్డిని తీసుకొని వస్తున్నారు. దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నిస్తున్నారు. నిన్న కేసు పెట్టేందుకు పోయినటువంటి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కేసును తీసుకోకుండా ఉల్టా ఆయన మీద కేసు పెట్టడం ఏంది అని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి స్కామ్లను బయటికి తీస్తున్నందుకు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పనిగట్టుకొని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నమాట. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి మీదనైతే ఇది జరుగుతున్నటువంటి ఈ నిర్బంధం అంతా ఇవాళ కొత్తది కాదు. చాలా రోజుల నుంచి కూడా ఈయనకు సేమ్ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత చేసినటువంటి అనేక స్కామ్లను ఈయన బయట పెట్టారు. గతంలో స్కామ్ కావచ్చు, మిగతా అనేక ఇష్యూస్ పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం పట్ల ఆయన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు అనేటువంటిది ఆయన తెలంగాణ భవన్ వేదికగా కావచ్చు, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని పదే పదే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రశ్నించడం ఇష్టం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మొత్తంగా అయితే నిన్న కేసు పెట్టేందుకు పోయినటువంటి కౌశిక్ రెడ్డి ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళ మీద కేసు బుక్ చేయకపోగా ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి కిందటనే అరెస్ట్ చేసి ఆయన బంజారాహిల్స్ పిఎస్కి తరలించినారు. మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ, కొంతమందిని గచ్చిబౌలి పిఎస్కి, మరికొంతమందిని రాయదుర్గం పిఎస్కి తరలించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పిఎస్లకి తరలించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ప్రశ్నించడం మాత్రం ఆపము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటాం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు.